హాయ్ టు హాల్. ఈరోజైతే షుగర్ ప్లేస్లో కేన్ జాగరీ పౌడర్ యూస్ చేస్తున్నాను అనమాట టీ చేయడానికి. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే సంచులు షుగర్ తినేసాము. సో ఇప్పటికీ ఒక మంచి డెసిషన్ తీసుకున్నానని అనిపించింది. సో నేను కంప్లీట్గా షుగర్ యూస్ చేయొద్దు అని మైండ్లో ఫిక్స్ అయ్యాను అనమాట. సో అందుకని చెప్పేసి ఈ చెరుకు బెల్లం పౌడర్ని తెప్పించాను. సో మిల్క్ కూడా చేంజ్ చేశాను. మిల్క్ అయితే ప్యూర్గా గేదె పాలు మా పక్కనే అమ్ముతారన్నమాట. సో అవి తెప్పిస్తున్నాను ఎంతో కేర్ఫుల్గా, ఎలాంటి మిక్స్లు అవి లేకుండా. కాస్ట్ ఎక్కువైనా పర్లేదు. ఈ చిక్కటి పాలు ఇలా గిన్నెలో పోసుకొని, సో కొద్దిగా టీ పౌడర్ యాడ్ చేసుకొని, ఇలాచి లవంగా యాడ్ చేసుకొని, టీ మొత్తం ప్రిపేర్ అయ్యింది అనుకున్న టైంలో ఈ చెరుకు బెల్లం పౌడర్ని యాడ్ చేశాను అన్నమాట. సో మనం సంచులు షుగర్ తినేసాము ఇప్పటికి. చిన్నప్పటి నుంచి ఎంతో డ్యామేజ్ అయిపోయింది బాడీ అంతా కూడా. సో ఇప్పటి నుంచన్నా షెల్ రిపేరు, క్లీనింగ్ అనేది చేయాలని డిసైడ్ అయ్యి, అన్నిట్లోనూ డైలీ ఫుడ్ హ్యాబిట్స్లో కొన్ని చేంజెస్ అయితే చేయాలని డిసైడ్ అయ్యి చేస్తున్నాను అన్నమాట. సో దాంట్లో భాగంగా ఇదొకటి. సో అస్సలు మనకి టీ తాగిన తర్వాత షుగర్ లేకుండా టీ తాగినామన్న ఫీలింగే లేదు. ఎందుకంటే ఇది న్యాచురల్గా మనం షుగర్ యాడ్ చేసుకొని తాగితే టీ ఎలా ఉంటుందో ఆ టేస్ట్ అనేది వచ్చింది. నేనైతే 2 టీ స్పూన్స్ యాడ్ చేశాను 3 కప్స్కి. 3కి 3 యాడ్ చేస్తే ఇంకా టేస్ట్ అనేది అమేజింగ్గా ఉంటుంది. సో నేను ఇది కూడా కాస్త తక్కువ యాడ్ చేయాలన్న ఉద్దేశంతో 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను అన్నమాట. సో నాకు ఉన్న ఒకే ఒక చెడు అలవాటు ఈ టీ తాగడము. సో ఇదైతే అనుకోలేకపోతున్నాను. అందుకని చెప్పేసి షుగర్ ప్లేస్లో దీన్ని రీప్లేస్ చేశాను. సో కొంతలో కొంత బెటర్ అన్న ఉద్దేశంతో. సో చిక్కటి టీ అయితే రెడీ అయిపోయింది, ఇంకా సర్వ్ చేసుకోవడమే. సో నేను మీతో ఎందుకు షేర్ చేస్తున్నానంటే, దీని ఇన్స్పిరేషన్గా తీసుకొని కొంతమంది అయినా చేంజ్ అవుతారన్న ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను అంతే. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బాయ్ బాయ్.